అక్కడ ముగ్గురు తాగుతూ ఉన్నారు. వెంటనే ఆ అమ్మాయిని లోపలికి లాగి రేప్ చేసేసారు. హాయ్, నేను బాబీ. మహారాష్ట్ర సంభాజీనగర్లో ఒక న్యూస్ వింటున్నాం కదా ఈ మధ్య. పొరపాటున ఒక రూమ్ డోర్ కొట్టపోయి ఇంకొక రూమ్ డోర్ కొట్టింది హోటల్లో. అక్కడ ముగ్గురు తాగుతూ ఉన్నారు. వెంటనే ఆ అమ్మాయిని లోపలికి లాగి రేప్ చేసేసారు. చూడండి, ఎవరికి భయం లేదని క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తున్న ప్రతిసారి కూడా ఎవరికి భయం లేదు, ఏమైపోద్దిలే అనే ధీమా అంతే. ఎందుకంటే యాక్షన్కి రియాక్షన్ సరిగ్గా లేదు. అంటే యాక్షన్కి రియాక్షన్ అదే లెవెల్లో ఉంటే సూపర్ ఉంటుంది అనమాట. మన రాజకీయ నాయకులు మరి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు. నన్ను అడిగితే ఈ ముగ్గురిని యోగి ఆదిత్యనాథ్ గారికి అప్పచెప్తే కొద్దిగా మంచి రిజల్ట్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే కాస్తో కోస్తో గట్టిగా యాక్షన్ తీసుకునే వాళ్ళు నాకు ఆయన కనిపిస్తారు అనమాట. పక్కాగా యాక్షన్కి రియాక్షన్ ఆ స్థాయిలో గట్టిగా ఉంటేనే సొసైటీ మారుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ప్రతి నాయకుడు, ఇదంతా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా రియాక్షన్ గట్టిగానే ఉండే పరిస్థితి వస్తేనే మారుతుంది. లేదంటే ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం, చేసేదేం లేదనమాట. ఓకే, మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.